మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి ముందు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యిందా? ప్రేమించిన అబ్బాయి దూరం అయ్యాడా? అయితే ఈ పూజారి గారిని ఒక్కసారి సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేస్తున్నారు. గడియలలో పరిష్కారం చేస్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఎటువంటి సమస్యలకైనా శ్రీ మైసమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 21వ తేదీ శనివారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సాయంత్రం లోపు ఈ యొక్క వార్తను వినబోతున్నారు అంటున్నారు జ్యోతిష పండితులు. అసలు కుంభరాశి జాతకులకు గోచార రీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో, ఏం జరగబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యమే లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున మీ ఆరోగ్యం చక్కగా ఉంటుంది. అలాగే త్వరగా డబ్బు సంపాదించాలి అనే మీకు కోరిక కలుగుతుంది. అలాగే ఆ యొక్క కోరిక రీత్యా మీ యొక్క ప్రయత్నాలు కూడా సానుకూలంగా ముందుకు సాగిపోతాయి. అలాగే గతంలో ఏదైతే ఆగిపోయిన పనులు ఉన్నాయో వాటిని పునః ప్రారంభించాలి అనే దిశగా మీ యొక్క ఆలోచన చేస్తారు. మీ యొక్క ఆలోచన కూడా అనుకున్నదే తడవుగా ముందుకు సాగిపోవడానికి ఉపయుక్తంగా మీ యొక్క పరిస్థితులు మారబోతున్నాయి. అలాగే మీకు తెలియని విషయాలు మాట్లాడేటప్పుడు ఈ రోజున జాగ్రత్తగా ఉండండి. నలుగురితో కూర్చొని మాట్లాడేటప్పుడు ఈ రోజున మీరు మౌనంగా ఉండాల్సి వస్తే మౌనంగానే ఉండండి. తెలియని విషయాల గురించి మాట్లాడి అనవసరమైనటువంటి చర్చ రాద్ధాంతం చేసుకోవద్దు. సాయంత్రం లోపు ఈ యొక్క పరిస్థితి అయితే చాలా వరకు కూడా మీ చెయ్యి దాటిపోతుంది. ఒకవేళ మీరు ఈ విధంగానే వ్యవహరిస్తే గనక, మీరు చెప్పింది ఎదుటివారు వినాలి అనేటటువంటి వింత ధోరణి కలిగి ఉంటే గనక సాయంత్రం లోపు మీ యొక్క పరిస్థితుల్లో చాలా ఊహించని మార్పు వస్తుంది. మీరు అన్నని మాట కూడా అన్నట్లుగా అందరికీ తెలుస్తుంది. అందరి పట్ల కూడా మీకు ఉన్నటువంటి విలువ, గౌరవం, మర్యాద సన్నగిల్లిపోతుంది. ఎందుకంటే ఆ యొక్క నింద మిమ్మల్ని చాలా వరకు కూడాను మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేయబోతూ ఉన్నది. సాయంత్రం లోపు ఈ యొక్క వార్త మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీయబోతుంది. కావున ఏమిటంటే గనక మీరు ఏ చర్చల్లో కూడా తలదూర్చే ప్రయత్నం చేయొద్దు. మీరు మౌనంగా ఉండాల్సిన సమయం అయితే మౌనంగా ఉండండి. ఎదుటి వారిని ఎంటర్టైన్ చేయడం కోసం, లేకపోతే గనక కాలక్షేపం చేయడం కోసం నోటికి వచ్చినట్లుగా మాట్లాడే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు. ఇలా ఉద్యోగ జీవితంలో అయినా, వ్యాపార జీవితంలో అయినా, బంధువర్గంతో అయినా ఈ రోజున అనవసరమైన చర్చా గోష్ఠి పెడితే గనక మీకు చాలా వరకు ఆర్థిక నష్టమే కాకుండా ఉద్యోగం పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కావున సకల తప్పిదాలు కూడాను మీ చేతుల ద్వారానే ఈ రోజున జరగబోతున్నాయి. కావున మీరు మాట పట్టింపుల జోలికి పోవద్దు. అనవసరమైన పనులు చేయవద్దు. ఎదుటి వారి యొక్క తగాదాలో తలదొచ్చవద్దు. మీ యొక్క పని మీరు చేసుకుని ఇంటికి రావడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. వీలైతే గనక ఈ రోజు మొత్తం కూడా విశ్రాంతి తీసుకుంటే గనక మీకు బాగుంటుందని చెప్పడం జరుగుతుంది. వీలైతే ఈ రోజున పనులు అన్ని పక్కన పెట్టేసి విశ్రాంతి తీసుకోండి. కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేయండి. వీలైతే ఈ రోజు అంతా కూడా విశ్రాంతి తీసుకునే ప్రయత్నం చేయండి. మీ యొక్క విలువైన సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపే ప్రయత్నం చేయండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.